Dear students and friends, ఇప్పుడు ఈ వీడియోలో ఇంటిగ్రల్ కాట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ కి ఒక ఫార్ములాని తయారు చేయడానికి ప్రయత్నిద్దాం. దేనికి ఉపయోగపడుతుంది ఈ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ కాట్ పవర్ 4x లేదా కాట్ పవర్ 6x కావాలి అంటే మనకి ఫార్ములా ఏంటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అందుకోసం ఇక్కడ ఈ ఫార్ములాని కనుక మనం డిరైవ్ చేస్తే n ఉన్న చోట 6 పెడితే కాట్ పవర్ 6 వచ్చేస్తుంది. n ఉన్న చోట 4 పెడితే ఇంటిగ్రల్ కాట్ పవర్ 4 వస్తుంది. కాబట్టి ఒక ఫార్ములాని డిరైవ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఈ కాట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్కి. దీని ద్వారా ఇంటిగ్రల్ కాట్ పవర్ 4x డిఎక్స్ ఎలా కట్టాలో ప్రయత్నిద్దాం. లెట్ ఐఎన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ కాట్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అంటే ఇక్కడ పవర్లో ఎంత ఉందో ఆ నెంబర్ ఇక్కడ రాస్తాను. ఇది n కాబట్టి IN అన్నాను. ఒకవేళ ఇక్కడ 6 ఉన్నట్లయితే ఏమని పేరు పెట్టాలి? I6 అని పేరు పెట్టాలి. ఎంత ఉంటే అంత. అయితే ఈ పవరు న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. n అనేది ఈ పవర్ ఏమై ఉండాలి? న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. రైట్. ఇప్పుడు ఈ పవర్ని ఇలా స్ప్లిట్ చేశాను. n-2 కాట్ పవర్ n-2x ఇంటూ కాట్ స్క్వేర్ x అని రాశాను. సైన్కి కాస్కి మాత్రమే n-1తో స్ప్లిట్ చేయాలి. ఇక్కడ n-1 వస్తే ఇక్కడ పవర్లో 1 వస్తుంది. ఇక్కడ 2 ఉంటే పవర్లో 2 ఉంటుంది. సైన్ కాస్ ఈ రెండిటికి మాత్రమే n-1తో స్ప్లిట్ చేయాలి. మిగిలిన 4 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే కాట్కి, టాన్కి, కొసికెంట్కి, సీకెంట్కి ఈ 4టికి కూడా n-2తోనే స్ప్లిట్ చేయాలి. రైట్. ఇప్పుడు f ఆఫ్ ఎక్స్ n ఉన్నదాన్ని ఇలా ఉన్నదాన్ని f ఆఫ్ ఎక్స్ అని, ఈ పక్కన ఉన్నదాన్ని ఒక్కసారి గమనిద్దాం. మనం యాక్చువల్గా దీన్ని g ఆఫ్ ఎక్స్ అని అనాలి. అయితే దీనిలో కొంచెం మార్పు ఇలా చేస్తున్నాను. ఇంటిగ్రల్ కాట్ పవర్ n-2x ఇంటూ ఈ కాట్ స్క్వేర్ ఎక్స్ని ట్రిగ్నామెట్రీలో ఉన్న ఫార్ములా ప్రకారం కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 కదా. దాని ప్రకారం కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 అని రాశాను. ఇప్పుడు ఈ కాట్ పవర్ n-2x రెండింటికి మల్టిప్లై చేస్తున్నాను. సో మల్టిప్లై చేశాను. కాట్ పవర్ n-2x ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ పవర్ n-2x ఇంటూ 1 కాట్ పవర్ n-2x dx. మరి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. ఏమని? ఇలా సైన్ యొక్క రిడక్షన్లో ఎందుకు చేయలేదు అని. ఎందుకు చేయలేదు అంటే అక్కడ స్ప్లిట్ చేసింది పవర్ 1తో స్ప్లిట్ చేశారు. పవర్ 2తో స్ప్లిట్ చేయడం కుదరదు అక్కడ. సో ఇక్కడ పవర్ n-2 ద్వారా స్ప్లిట్ చేశారు కాబట్టి ఇది 2 అని వచ్చింది. అందుకని ఇటువంటి ఫార్ములా వాడటానికి అవకాశం వచ్చింది. సో అటువంటి ఫార్ములా యూస్ చేసి దీన్ని స్ప్లిట్ చేశాను. మధ్యలో మైనస్ ఉండటం వల్ల
ఇంటిగ్రేషన్ కూడా స్ప్లిట్ అయిపోయింది. ఇలా స్ప్లిట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? దీన్ని g ఆఫ్ x అనుకొని, ఇక్కడ g ఆఫ్ x అనుకొని బై పార్ట్స్ ఫార్ములా వేసేయచ్చు కదా. దానికి సమాధానం ఇప్పుడు దొరుకుతుంది మీకు. చూడండి, ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసేసాను. నిందాకటిలాగానే దీన్ని f ఆఫ్ x అనుకోండి అనేసా. ఈ పవర్ని n లాగా చూడండి, చూశాను. ఇది గమనిస్తే కాట్ x యొక్క డెరివేటివ్ లాగా ఉందా? డెరివేటివ్ ఆఫ్ కాట్ x, డెరివేటివ్ ఆఫ్ కాట్ x ఎంత? మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. రైట్, కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ కనపడుతుంది. మరేం తగ్గింది? మైనస్ తగ్గింది. అంటే కేవలం మైనస్ ఒక్కటే తగ్గటం వల్ల ఆ తగ్గిన మైనస్ని ఇలా సప్లై చేశాను. దీని సింబల్ ఏంటి? ఏమి లేకపోతే ప్లస్ కదా. ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ కదా. ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్. ఇక్కడ ఒక మైనస్ అవసరం, సో మైనస్ పెట్టాను. ఇంకో మైనస్ అవసరం లేదు, బయట పెట్టాను. అంటే ఈ మైనస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు కావాలి మైనస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ లాగా కనపడాలి మనకి. ఇక్కడ కనపడుతుంది కూడా. అయితే అలా కనపడాలి అంటే కేవలం ఏం తగ్గింది? మైనస్ మాత్రమే తగ్గింది. ఆ మైనస్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఆ ప్లస్ని మైనస్ ఇంటూ మైనస్ అని రాశాను. మరి 2 మైనస్ లోపల పెట్టచ్చు కదా. అంటే నాకు 2 మైనస్లు అవసరం లేదు, కేవలం ఒక మైనస్సే అవసరం. సో కావాల్సిన ఒక మైనస్ లోపల పెట్టి అవసరం లేని మైనస్ని బయట పడేశాను. అంతే కదా. మన ప్రాక్టికల్గా కూడా అవసరమైనవి మనం దగ్గర పెట్టుకుంటాం కదా. అలాగే ఇక్కడ మైనస్ అవసరం, లోపల పెట్టుకున్నాను. ఇది యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేశాను కిందకి. మైనస్ ఇంటిగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2x dx. చూడండి, ఇటువంటి సమ్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు సమ్స్ని. మరి నాకైతే ఎంజాయ్ చేస్తూనే చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి, యాక్చువల్ ఫార్ములా కనపడిపోయింది ఇప్పుడు నాకు. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, పవర్ని ఎన్ లాగా చూశాను. ఇప్పుడు ఇదేంటి? ఎఫ్ డాష్ ఎక్సేగా. నేను గుర్తుపట్టాను, మరి మీరు గుర్తుపట్టేసి ఉంటారు కదా. ఏంటి ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ లాగా ఉంది. ఏంటి ఫార్ములా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n+1 బై n+1. చూసినట్టుంది కదా. రైట్, సో ఆ ఫార్ములా ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నాను, వాడుతున్నాను అన్నమాట. సో ఈ మైనస్ ఇదే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? కాట్ ఎక్స్ పవర్. ఈ పవర్కి 1 యాడ్ చేయమని ఫార్ములా చెప్తుంది కాబట్టి ఈ పవర్కి 1 యాడ్ చేశాను. n-2 + 1 బై n-2 + 1 మైనస్ కాట్కి పవర్ ఏముంది ఇక్కడ? n-2 ఉంది కదా. సో పేరు ప్రకారం ఇదేమవ్వాలి? in-2 అవ్వాలి. అయిపోయింది. in ఈక్వల్ టు మైనస్ కాట్ ఎక్స్ పవర్. సింప్లిఫై చేస్తే -2 + 1 అంటే -1 బై n-1 మైనస్ in-2. బైట్ పార్ట్స్ వాడకుండానే మనం దీనిని హ్యాండిల్ చేసాం. సో in ఈక్వల్ టు అయిపోయింది. అంటే కాట్ చేసిన విధానంలోనే tan చేస్తాము. అయితే మీరు గమనించుకుంటూ వెళ్తే tan, ఇది tan అంటే tan చేయాలి అనుకున్నప్పుడు ఇది tan స్క్వేర్ x - 1.
ఇక్కడ tan స్క్వేర్ అంటే ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 వస్తుంది మనకి. ఇక్కడ ఏమొస్తుంది? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఇక్కడ tan ఎక్స్ ఉంటుంది, దాని డెరివేటివ్ డైరెక్ట్గా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ మైనస్ని అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ట్యాన్లో ఉండదు, రైట్. కాబట్టి tan యొక్క రిడక్షన్ ఫార్ములాని మీరు ట్రై చేయొచ్చు, రైట్. ఇప్పుడు ఇందాక అనుకున్నాం ఏమని, ఇటువంటి ఫార్ములాల వల్ల ఉపయోగం ఏంటి అని. ఇప్పుడు ఇంటిగ్రల్ cot పవర్ 4x dx కావాలనుకోండి, ఈ ఫార్ములా ద్వారా ఈజీగా తెచ్చేసుకుంటాం. ఎలా? పవర్ 4 ఉంది కాబట్టి I4 అనుకున్నాం. I4 యొక్క రిడక్షన్ రాస్తున్నాను. అంటే గమనిస్తే ఇక్కడ n ఉన్న చోట ఇక్కడే ఉంది 4 ఉంది కాబట్టి మొత్తంలో n ఉన్న చోట 4 రాయాలి. మైనస్ cot పవర్ 4 మైనస్ 1 అంటే 3, cot పవర్ 3x/3 మైనస్ I 4 మైనస్ 2 అంటే I2. రిడక్షన్ అని ఎందుకు అన్నారు తెలిసిందా? 4 దేనికి తగ్గింది? 2కి తగ్గింది. ఇప్పుడు 2 మళ్ళీ ఎలా తగ్గుద్దో చూడండి. I2 అంటే ఈ ఫార్ములాలో n ఉన్న చోట 2 రాయటమేగా, రాశాను. మైనస్ 2 మైనస్ 1 అంటే 1 కదా, సో cot x/1 1 ఉన్న లేకపోయినా ఒకటే, మైనస్ I0. 2 మైనస్ 2 కదా, I0 అంటే 2 మళ్ళీ దేనికి రెడ్యూస్ అయింది? 0కి రెడ్యూస్ అయింది. మరి I0 రిడక్షన్ ఫార్ములాలో ఎప్పుడు కూడా ఎంతని ఎక్స్ప్లెయిన్ చేశాను? x అని ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇక్కడ I0 ఉన్న చోట ఏం రాయాలి? x రాస్తే దేని వాల్యూ తయారవుతుంది? I2 యొక్క వాల్యూ తయారవుతుంది. సో అలా రాశాను చూడండి. I2 ఈక్వల్ టు మైనస్ cot x మైనస్ x. ఈ వచ్చిన I2 వాల్యూ తీసుకెళ్ళి I4లో రీప్లేస్ చేస్తున్నాను. అంటే I4లో I2 కనపడిన చోట ఇది రాస్తాను. ఏంటి? I4 అంటే ఏముంది వెనక పేజీలో? మైనస్ cot³ x/3 మైనస్ I2 అని ఉంది. కాబట్టి I4 ఈక్వల్ టు మైనస్ cot³ x/3 మైనస్ I2 అంటే ఇదే కదా, అది రాశాను. బయట మైనస్ ఉంది కదా, మైనస్ లోపలికి మల్టిప్లై చేశాను. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cot x ప్లస్ x. సో ఓవరాల్గా I4 ఈక్వల్ టు మైనస్ cot³ x/3 ప్లస్ cot x ప్లస్ x. ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ప్లస్ c. దీనికి రిడక్షన్ ఫార్ములా అని పేరు ఎందుకు వచ్చింది అంటే, I6 కావాలనుకోండి, I6 కావాలి అంటే I2 అంటే I4కి తగ్గించాలి. మళ్ళీ I4 కావాలంటే I2కి తగ్గించాలి. I2 కావాలంటే I0కి తగ్గించాలి. రాను రాను తగ్గుతూ వెళ్తుంది కాబట్టి దీన్ని రిడక్షన్ ఫార్ములా అని అన్నాం. ఇక్కడ కాట్ చేసినట్టే ఇంటిగ్రల్ tan పవర్ nx dx యొక్క రిడక్షన్ ఫార్ములాని మీరు ట్రై చేయండి. సో ప్రాబ్లం ఓవర్.